హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. గైస్, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కొత్త జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఐఆర్సిటిసి అనేది ఉంటుంది కదండి, మనకి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి క్యాటరింగ్ అప్లికేషన్ అనేది. దాంట్లో మనకి ఫుడ్ చెకింగ్ జాబ్స్ అనేవి మనకి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే సర్టిఫికేట్స్ అనేవి చెక్ చేసి ఇంటర్వ్యూ చేసి డైరెక్ట్గా జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఈ ఫుడ్ చెకింగ్ జాబ్స్లో శాలరీ కూడా 30,000 రూపీస్ మంత్లీ శాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ తెలుసుకుందాము. జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, జాబ్కి శాలరీ ఎంత ఉంటుంది, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఈ విధంగా ప్రతి డీటెయిల్ అనేది మీకు తెలియజేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోని తప్పకుండా లైక్ చేసి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్ అనేది చెక్ చేసినట్లయితే మనకి ఐఆర్సిటిసి వెస్ట్ జోన్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యిందండి. జాబ్ పోస్ట్ నేమ్ వచ్చేసి హాస్పిటాలిటీ మానిటర్స్ అండి. హాస్పిటాలిటీ అంటే హాస్పిటల్ అనుకోవద్దు, హాస్పిటాలిటీ అంటే మన యొక్క ఫెసిలిటీస్ అండి. మనం ట్రైన్లో మనకి ఉండే ఫెసిలిటీస్ని మానిటర్స్ని చేసే వాళ్ళనే హాస్పిటాలిటీ మానిటర్స్ అంటారు. దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అనేది చెక్ చేసే ముందు ఈ ఫుడ్ చెకింగ్ జాబ్స్కి మీకు ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందో మీకు తెలియజేస్తాను. ఈ జాబ్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 4లో మెన్షన్ చేశారండి. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను ఎలానో డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ 4లో ఉన్న అప్లికేషన్ని మీరు ప్రింట్అవుట్ అనేది తీయించుకోవాల్సి ఉంటుంది. ప్రింట్అవుట్ అనేది తీయించుకుని మీరు ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఫర్దర్గా దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అనేవి తెలియజేస్తాను. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అడ్రస్కి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ని అలానే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని క్యారీ చేస్తూ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి మీరు ఎక్కడ అటెండ్ అవ్వాలి అని అడుగుతున్నట్లయితే ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇది ఐఆర్సిటిసి వెస్ట్ జోన్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అండి. అలాగని మీరు ఈ స్టేట్స్ వల్లే అప్లై చేసుకోవాలి అని లేదు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చండి. తప్పకుండా ప్రతి స్టేట్ వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోమని అడుగుతున్నాను. మీకు వాకిన్ ఇంటర్వ్యూ యొక్క అడ్రస్ అనేది చెక్ చేసినట్లయితే టోటల్గా 4 స్టేట్స్లో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ భోపాల్, అలానే మహారాష్ట్రలో ఉన్న ముంబై, గోవాలో ఉన్న పోర్వోరిం, గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్లో మీకు ఈ 4 ప్లేసెస్లో వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. మీకు ఎప్పుడు వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కూడా పక్కనే డేట్ అనేది కూడా మెన్షన్ చేశారు. మీరు ఆంధ్ర తెలంగాణకు చెందిన వాళ్ళు అయితే మీకు నచ్చిన ప్లేస్కి ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి ఈ 4 ప్లేసెస్లో మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చండి. డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అలానే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకువెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలానే మీరు ఫుడ్ చెకింగ్ జాబ్స్ కదా, వీటికి ఎక్స్పీరియన్స్ అడుగుతారేమో అని అనుకుంటారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే ఫ్రెషర్స్గానే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వవచ్చు. మీరు ఏ స్టేట్కి సంబంధించి ఇంటర్వ్యూకి అటెండ్ అవుదాం అనుకుంటున్నారో ఆ స్టేట్ అదే ఇంటర్వ్యూ అడ్రస్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ చేశారు. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్తో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. పక్కనే డేట్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారండి. మీకు ఏ డేట్ రోజు ఏ ప్లేస్లో మీకు ఏ టైమింగ్లో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీరు క్లియర్గా అనేది చెక్ చేయవచ్చండి. మన ఛానల్లో ఏది కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్టైన్ చేయము. ప్రతిదీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి. ఐఆర్సిటిసికి సంబంధించినటువంటి అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. జాబ్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ అనేది చెక్ చేస్తారు కదా, డైరెక్ట్గా మీరు అప్లికేషన్ని ఫిల్ చేసి వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్
అలానే 1 సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తో పాటు మీరు అప్లికేషన్ తో పాటు మీరు వాకిన్ ఇంటర్వ్యూకి గివెన్ అడ్రస్ కి వెళ్ళాల్సి ఉంటుంది. జాబ్ కి సంబంధించినటువంటి శాలరీ చెక్ చేసినట్లయితే 30,000 పర్ మంత్ అనేది మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలానే మీకు రైల్వే జాబ్ కాబట్టి డైలీ అలవెన్స్, లాడ్జింగ్ ఛార్జెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాబ్ కి సంబంధించినటువంటి డ్యూటీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. మీరు ఐఆర్సిటిసికి సంబంధించినటువంటి ఫుడ్ ప్రొడక్షన్ ని, క్వాలిటీని, సర్వీసెస్ ని సూపర్విజన్ చేయడము, మానిటర్ చేయడం వంటి టాస్క్స్ అనేవి పెర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. మీరు ఐఆర్సిటిసికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ని, కంపెనీ పాలసీస్ ని కూడా ఎన్ష్యూర్ చేయాల్సి ఉంటుంది. అలానే ఐఆర్సిటిసి మ్యాన్ పవర్ మరియు మెటీరియల్స్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయో లేదో ప్రాపర్ గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్యాసింజర్ యొక్క కంప్లైంట్స్ అనేవి రిసీవ్ చేసుకుని వాటిని సాల్వ్ చేయడానికి మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఐఆర్సిటిసి యొక్క ఫుడ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి మీరు అన్ని విధాలా హెల్ప్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ లో జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసినట్లయితే మీకు ఈ ఫుడ్ చెకింగ్ జాబ్స్ అనేవి కంప్లీట్ గా కాంట్రాక్చువల్ బేసిస్ మీద మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది. 2 ఇయర్స్ పాటు మీరు ఈ జాబ్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్ గా 1 ఇయర్ అనేది వాళ్ళకి అవసరం ఉన్నట్లయితే 1 ఇయర్ అనేది కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుందండి. 2 ఇయర్స్ పాటు మీరు వర్క్ చేసినట్లయితే మీకు ఈ ఎక్స్పీరియన్స్ కూడా యూజ్ అవుతుంది ఫర్దర్ గా మరిన్ని జాబ్స్ కి అప్లై అనేది చేసుకోవడానికి. మీరు ఇంకొకటి కూడా గమనించాలి, వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి మీకు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డిఆర్ఎస్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేయరు. మీ సొంత ఖర్చులతోనే మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ కెన్ అపియర్ ఫర్ ఇంటర్వ్యూ అట్ ఎనీ వన్ కన్వీనియంట్ ప్లేస్ ఓన్లీ. అంటే మీరు ఈ 4 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ లో మాత్రమే మీరు కన్వీనియంట్ ఉన్న టైమింగ్ అనేది చెక్ చేసుకుని ఆ ప్లేస్ లో మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడే పేజ్ నెంబర్ 4 లో ఇచ్చారు, మీరు ప్రింట్ తీయించుకుని చెక్ చేయవచ్చు. ఇప్పుడు జాబ్ కి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసినట్లయితే మనకి హాస్పిటాలిటీ మానిటర్స్ అనే జాబ్ రోల్ కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్ గా 43 జాబ్లు అవైలబుల్ గా ఉన్నాయండి. మంచి జాబ్ నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు. ఐఆర్సిటిసి నుంచి వస్తున్నటువంటి రైల్వే జాబ్ నోటిఫికేషన్ అండి. మీరు జాబ్ సెలక్షన్ అనేది వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను కదా. జాబ్ కి శాలరీ అయితే 30,000 పర్ మంత్ అనేది శాలరీ ప్రొవైడ్ చేస్తారు. జాబ్ కి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదండి, ఫ్రెషర్ గానే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఫ్రెషర్ గా మీరు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ని కంప్లీట్ చేసి అప్లై చేసుకోవాలో చెక్ చేద్దాము. మీరు హాస్పిటాలిటీలో ఫుల్ టైం బిఎస్సి డిగ్రీ అనేది కంప్లీట్ చేసి అలానే హోటల్ అడ్మినిస్ట్రేషన్ లో హోటల్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్ కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చండి. లేదా మీరు ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్స్ అండర్లో మీరు బీబీఏ లేదా ఎంబీఏ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్ కి అప్లై అనేది చేసుకోవచ్చు. హోటల్ మేనేజ్మెంట్ లో బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు అలానే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి క్యాటరింగ్ సైన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. లేదా మీరు టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్ కి అప్లై అనేది చేసుకోవచ్చండి. ఫ్రెషర్ గానే అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు. ఏజ్ లిమిట్ కనుక చెక్ చేసినట్లయితే జనవరి 21, 2026 నాటికి మీకు మాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అబవ్ ఉండాలండి. మాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అంటే ఓసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 32 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు అయితే 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. మీరు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 37 ఇయర్స్ వరకు కూడా ఈ జాబ్ కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు వన్స్ జాబ్ కి సెలెక్ట్ అయిన తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ లేదా గోవా సంబంధించినటువంటి ఐఆర్సిటిసి జోన్స్ లో మీకు పోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు ఈ జాబ్ కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది ఇంటర్వ్యూ డేట్ అనేది మీకు లాస్ట్ డేట్ కింద వర్తిస్తుంది. ఎందుకంటే ఈ జాబ్ కి అప్లికేషన్ అనేది కూడా ఏమీ లేదు కాబట్టి, ఆన్లైన్ అప్లికేషన్ అనేది లేదు కాబట్టి మీకు ఈ అప్లికేషన్ అనేది మీరు ప్రింట్ తీసుకుని చక్కగా ఫిల్ చేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అలానే 1 సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అలానే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి మీరు అటాచ్ చేసి డైరెక్ట్ గా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ లో ఏదో ఒక అడ్రస్ కి. మీరు భోపాల్ మధ్యప్రదేశ్ లో వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుదాం అనుకుంటే ఫిబ్రవరి 17, 2026 అంటే ట్యూస్డే మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ముంబై మహారాష్ట్రలో మీరు
వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుదాం అనుకుంటే ఫిబ్రవరి 24th 2026 అటెండ్ అవ్వచ్చు. గోవాలో మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుదాం అనుకుంటే ఫిబ్రవరి 27th ఫ్రైడేన మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చండి. మార్నింగ్ 10:30 నుంచి 5:30 మధ్యలోనే మీకు ఎనీ ప్లేస్లో అయినా సరే మీకు మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5:30 మధ్యలోనే వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకు వాకిన్ ఇంటర్వ్యూ అనేది క్లోజ్ అయిపోతుంది. కేవలం ఒక్క రోజు మాత్రమే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. మీకు కంఫర్టబుల్ ఉన్న ప్లేస్లో మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వవచ్చు. అలానే అహ్మదాబాద్ గుజరాత్లో మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుదాం అనుకుంటే మార్చ్ 5th 2026 థర్స్డే మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు గుజరాత్లో ఉన్న ఆంధ్ర తెలుగు వాళ్ళు. అలానే ఈ జాబ్కి మీరు ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చండి. ఎటువంటి రిస్ట్రిక్షన్ అనేది లేదు. ప్రతి స్టేట్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్ కూడా చెందాల్సిన అవసరం లేదు. ఇది ఐఆర్సిటిసి నుంచి వస్తున్నటువంటి అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అండి. డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ప్రింట్ తీయించుకుని చక్కగా ఫిల్ చేసి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ కాపీస్, అలానే 1 సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్, అలానే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి తీసుకుని వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూకి ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ టైంలో ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు వాకిన్ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చెక్ చేశారు కదండి, మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ ఒకసారి మళ్ళీ క్లియర్గా చదివిన తర్వాత మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వవచ్చు. జాబ్కి సంబంధించి మీకు ప్రతి డీటెయిల్ తెలియజేసానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.